వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఏ రక్తం చిందినా, ఏ ప్రాణం పోయినా అధికారం కోసం అక్కడ దేనికైనా వెనుకాడరు. అవును, మనం మాట్లాడుకుంటుంది పశ్చిమ బెంగాల్ రాజకీయం గురించే. అక్కడ ఎన్నికలు ఉన్నా లేకపోయినా పొలిటికల్ హిట్ ఎప్పుడు 100 డిగ్రీల పైనే ఉంటుంది. మొన్నటికి మొన్న అధికార పత్రాల ఫోర్జరీ కేసులో సిఐడి నోటీసులతో బెంగాల్ పాలిటిక్స్ ఊగిపోతే, ఇప్పుడు అంతకంటే భయంకరమైన ఘటనతో కోల్కతా వీధులు రగిలిపోతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బాస్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఒక భయానకమైన దాడి జరిగింది. ఆయన అధికారిక కాన్వాయ్పై కొందరు గుర్తు తెలియని దుండగులు, రౌడీ మూకలు ఏకకాలంలో రాళ్లు, గుడ్లతో దాడికి తెగబడ్డారు. ఆ అటాక్ తో కారు అద్దాలు ధ్వంసమవడమే కాకుండా అక్కడ ఒక్కసారిగా రణరంగ వాతావరణం ఏర్పడింది. అసలు అభిషేక్ బెనర్జీపై దాడి చేసింది ఎవరు? భద్రతా వలయాన్ని ఛేదించుకుని దుండగులు ఆయన కారు దాకా ఎలా రాగలిగారు? ఈ దాడి వెనుక ఏ రాజకీయ పార్టీ హస్తం ఉంది? టీఎంసీ శ్రేణులు దీనిపై ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నాయి? అభిషేక్ బెనర్జీ తన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా భారీ కాన్వాయ్తో పర్యటిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా సాధారణ జనం, పార్టీ కార్యకర్తలు ఉన్నారనుకునే లోపే హఠాత్తుగా ఒక పెద్ద గుంపు నల్ల జెండాలతో దూసుకొచ్చింది. ఆ గుంపు కాన్వాయ్ను అడ్డుకోవడమే కాకుండా ఒక్కసారిగా అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద రాళ్లను విసిరారు. దాడి తీవ్రత ఎంతలా ఉందంటే సెక్యూరిటీ సిబ్బంది వాహనాన్ని ముందుకు పోనివ్వకుండా నిరసనకారులు చుట్టుముట్టారు. రాళ్లతో పాటు కారుపై కోడిగుడ్లను కూడా విసిరారు. క్షణాల వ్యవధిలో అక్కడ ఉన్న పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అత్యంత కష్టం మీద సెక్యూరిటీ సిబ్బంది అభిషేక్ బెనర్జీ వాహనాన్ని అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ దాడిలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ ఆయన వాహనం మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టీఎంసీ పార్టీకి చెందిన నేతపై ఈ జరగడం బెంగాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. దాడి జరుగుతున్న సమయంలో అభిషేక్ బెనర్జీ హెల్మెట్ ధరించగా భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం చిరిగిన చొక్కాతో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు బీజేపీనే కారణమని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని, తనను చంపేందుకు ప్రయత్నించారని అన్నారు. దాడి సమయంలో పోలీసులు ఎక్కడ కనిపించలేదన్నారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తానని తృణమూల్ నేత తెలిపారు. ఈ ఘోరమైన దాడి ముగిసిన కొద్ది నిమిషాల్లోనే బెంగాల్లో బ్లేమ్ గేమ్ మొదలైంది. ఈ దాడి వెనుక 100కు 100% బీజేపీ హస్తం ఉందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తుంది. అభిషేక్ బెనర్జీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా భౌతిక దాడులకు తెగబడుతున్నారని టీఎంసీ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. టీఎంసీ లోపల ఉన్న అంతర్గత విభేదాల వల్లే ఈ దాడి జరిగిందని, సొంత పార్టీ నేతలే ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అంతేకాదు, మొన్నటి ఫోర్జరీ కేసు నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే టీఎంసీ నేతలు ఈ డ్రామా ఆడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేనల్లుడిపై దాడి జరిగిందనే వార్త వినగానే మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఓపికను పరీక్షించవద్దు, మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని ఏరిపారేస్తామంటూ ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఈ దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ ఆఫీసుల ముట్టడికి యత్నించడంతో వాతావరణం మరింత హీటెక్కింది. ఈ గొడవల వల్ల సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత రక్తసిక్తంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.